గుర్తించిందా ప్రభుత్వం? చంద్రబాబు గారు నోరు మెదిపి చెప్పాలి అది. ఆయన నోరు మెదపనంత వరకు ఇది నడుస్తూనే ఉంది. అంటే దీని మీద కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయలేదు అంతే, వాలంటీర్లకు సంబంధించి. అంతే. బేసిక్గా బాబు గారు ఇచ్చిన హామీ 10,000 రూపాయలు ఇస్తాం అన్నట్టు డైరెక్ట్ గా ఆయన నోటి నుంచి వచ్చిన హామీ పదే పదే చెప్పుకొచ్చారు. అవును, అదే మాట అదే విషయాన్ని పదే మళ్ళీ చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్. అవును, సమాధానం చెప్పాల్సింది వాళ్ళిద్దరు. మాట తప్పను మడమ తెప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు చేసి ఒక జాబ్ క్యాలెండర్ సిపిఎస్ విషయంలో తేడా వచ్చిందని మనం మాట్లాడుతున్నాం. అవును, వీళ్ళు చెప్పిన దాంట్లో ఇప్పటికే తల్లికి వందనం ఎగిరింది. అదే సందర్భంలో రోడ్లు అంటే పీపీపీకి వెళ్ళిపోయింది. ఇట్లాంటి స్టేజీల్లో మార్పులు కాదు, ఇది యూటర్నులు కూడా కాదు, జెడ్ టర్న్ ఎక్స్ టర్న్ అర్థం కానంతటి స్థాయిలో ఉంది. 2.5 నెలకే ఇది. అట్లాంటిది ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు నోరు మెదపట్లేదు వీళ్ళు? ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న కూడా చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, పెన్షన్లు టైంకి ఇచ్చేస్తున్నాం మేమని చెప్తున్నారు. ఇంకోటి ఆ డ్యూటీ ఎవరికి వేశారు? సచివాలయ సిబ్బందికి వేశారు. దాన్ని ఏమైనా మార్చారా? లేదు. ఇప్పుడు ఈ అధికారులు ఏదన్నా అంటే తమకెందుకు వస్తుందిలే అన్న ఉద్దేశంతో తమకెందుకు వచ్చిన గొడవ అని చెప్తున్నారా? లేదా వీళ్ళు మొన్న వాలంటీర్లు కేసు బిగించేశారు. అవును, ఈ నెలాఖరికి డెడ్ లైన్ ఏదో కూడా పెట్టి కంప్లైంట్ కోర్టుకి వెళ్తానికి సిద్ధపడ్డారు. మరి ఆ విషయంలో ఏమన్నా భయపడి అంటే వాలంటీర్లకి అక్కడ కేసు విషయంలో కూడా ఒక డౌట్, అంత అవకాశం ఉంటుందా? వాళ్ళు ఏం ప్రభుత్వ ఉద్యోగులు కాదు, లేదంటే అవుట్ సోర్సింగ్ కూడా కాదు, జస్ట్ వాళ్ళని సేవకులుగా మాత్రం అప్పుడు ప్రభుత్వం తీసుకుంది. దానికి కూడా ఏదో టర్మ్ ఉంది, టైము రెన్యువల్ టైం కూడా అయిపోయిందని ఏదో దానికి సంబంధించి. ఇంకా అలాంటప్పుడు ఎలా వీళ్ళు ప్రొసీడ్ అవుతారు?